హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జాన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎటువంటి బేకింగ్ ట్రే లేకుండా ఇంట్లో వాడుకునే కుక్కర్లోనే చాక్లెట్ స్పాంజ్ కేక్ చేశానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం. నేను సెకండ్ టైం ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం అయితే కుదరలేదు, చాలా బాగా వచ్చింది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గ్యాస్ ఆన్ చేసి మనం ఫ్రీ హీట్ చేసుకుందామండి. దోస పెనం పెట్టి ఫ్రీ హీట్ చేసుకుందాము. ఇంకా మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు మైదా పిండి చల్లించుకోవాలి. ఎక్కడ నలకలు అవి లేకుండా చల్లించుకుందాము. 1 కప్పు షుగర్ పౌడర్ కూడా తీసుకున్నాను. షుగర్ పౌడర్ కూడా చల్లించుకుంటున్నానండి. అక్కడక్కడ షుగర్ ఉన్నట్టు కనిపిస్తుంది, అందుకు చల్లించుకున్నాను. 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకున్నాను. కోకో పౌడర్ లేకపోతే మనం ఇంట్లో వాడుకునే కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇంకా బేకింగ్ సోడా అయితే 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ ఫుల్గా తీసుకున్నాను. ఆయిల్ అయితే 1/2 కప్పు తీసుకున్నానండి. మిల్క్ కూడా మనం మైదా పిండి ఎంత తీసుకున్నామో, ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో మిల్క్ 1 కప్ తీసుకున్నాను. ఇంకా మిక్సీ పట్టేసుకోవడమేనండి. మొత్తం అంతా ఒకసారి స్పూన్తో ఒకసారి తిప్పుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవడమే. చూడండి, మొత్తం చాలా బాగా వచ్చింది. ఇంకా మనమేమి తిప్పనవసరం లేదు గరిటెతోటి. ఇంకా కుక్కర్ తీసుకుని బటర్ పేపర్ వేసుకొని ఈ కేక్ మిశ్రమాన్ని కుక్కర్లో వేసేసుకోవడమేనండి. ఎక్కడ బబుల్స్ లేకుండా 2 సార్లు ట్యాప్ చేసుకుందాము. కుక్కర్కి ఉన్న రబ్బరు విజిల్ తీసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. మనం ఫ్రీ హీట్ చేసుకున్న దోసల పెనం మీద పెట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది కేకు. నేను చెప్పే కొలతలతో చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా నేను ఒక 20 మినిట్స్ తర్వాత చూసానండి, ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకా కుక్కర్ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకున్నాను. నాకైతే 45 మినిట్స్ పట్టిందండి కరెక్ట్గా. కేక్ అయితే ఉడికిపోయింది, ఎక్కడ అంటుకోవట్లేదు. టూత్పిక్తో చూశాను. ఇంకా మూత పెట్టేసుకుని దించేసుకోవడమే. చూడండి, కేక్ అయితే చాలా బాగా ఉడికిందండి. ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. దానికి ఉన్న బటర్ పేపర్ అయితే తీసేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి కేకు. నేను సెకండ్ టైమే ట్రై చేశాను. ఫస్ట్ టైం అయితే నాకు కుదరలేదు. సెకండ్ టైం అయితే చాలా పక్కాగా వచ్చింది కేక్ అయితే. అన్నీ బాగా కుదిరాయి. స్వీట్ చాలా బాగా ఉడికింది. కేక్ అయితేనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే చాక్లెట్ సింగ్స్ అవి ఏమీ వేయలేదండి, సింపుల్గా చేశాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్